ఇంకెప్పుడు వస్తావురా నా రంకు మొగుడా? ఆగలేకపోతాన్నా. తొందర రారా, నా కోరిక తీర్చిరా. గీడేంది కౌన్ భూతం లెక్క ఒక్కడే కూర్చున్నాడు. ఏమైంది? ఏమైందిరా? ఏమో బాగా దీర్ఘంగా ఆలోచించబడుతుంది. ఏం లేదురా, నాకు అంటే ఏంటిదిరా? అంటే ఏంటిదా చెప్తా పాటు నా బాధ. గా లచ్చనోళ్ళ ఇంట్లో పూజిత అనేది ఒకటి ఉంటది. దాని చూతలకు వశపడతలేదురా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దాని కళ్ళు ఎట్లుంటాయి తెలుసా? ఎట్టుంటాయిరా? సేమ్ కళ్ళు లెక్కలు ఉంటాయి. ఎద్దవా ఎదవన్నారు ఎదవని అరే జరుగు బాడు కావు. ఏంట్రీ ఇది? అసలు ముచ్చటేమేదో ఎప్పుడు రాదా? అట్లా కాదురా, దాన్ని ఎట్లాంటి మింగాలండి. మింగల్నా? అదే అరటి పండా జాంపండ్రా మిగుటానికి? అరే అట్లా కాదురా, దాని కళ్ళు ఎట్లుంటే తెలుసారా? కత్తి కఠోరా కాటికి పెట్టిందా అమ్మ జిట్టి తరగాలి. కొంచెం కిందికి వచ్చిన ముక్కు డాంబర్లో లెక్క నున్న ఉంటదిరా. కొద్దిగా కిందికి యాందిరయ్యా యాన్ చేస్తున్నా దాని పేరు ఉంటారా? సేమ్ చెరి పనులు. అట్లా కాదురా రాజా, అది ఉంటే పరిపే అవసరం లేదురా. అంత కథ రాకుంటది. అరే కొద్ది కిందికి వస్తే అదు ఇంకా కిందికి అద్దురా. నేను తట్టుకోలేను రా. నీకు దండం పెడతా. అసలు నాకు ఇంకా పెళ్లి కాదు ఒక్కసారి అన్న. అందుకే చెప్తాను రా. వాటి జబర్దస్త్ బ్యాక్ ముచ్చటేదో చెప్పరాదురా. నువ్వేంద్ర ఇట్లా మీదికి వస్తావు? మరి ఏం చేయాలి? నాకు అట్లా అనిపిస్తుంది. కనరే జనరల్ మిస్ అవుతుందిరా. నాకేం చేయాలి అర్థమవుతుంది. ఎందుకురా? ఏమైతుంది? ఇంకా బానుగాడు రోజు మింగుతాడు. ఏంది? బంగారం వస్తుంటది పెళ్ళని ఇంట్లో పెట్టుకొని ఆనికేం పోయే రోగం రా? నాకేం పెరకరా. నేనేమో దాని మీద కానీ తిరిగి దాని మీద కనేసి పెద్ద సమస్య వచ్చి పడిందే. అట్లా చేసి ఏం చేసినా మనిషి అయినా కావాలరా. నేను చెప్పరా దండం చిన్న ఐడియా వచ్చిందేమన్నా చెప్పా దండం పెడతారా? అరే ఆగురా, ఆలోచించుకొని. దానికంటే గవర్నమెంట్ నౌకరు ఉంది, ఇంత పైసలు ఉన్నాయి, రూపాయలు ఉన్నాయి, దానికి పడ్డది. నీ దగ్గర ఏమున్నదిరా? బొత్తు ఏమి లేదు నీ దగ్గర. ఈ బొక్కలు తప్ప నీకెందుకు పడతాయిరా? అరే ఇక తనగరా దండం పెడతారా? నేను చెప్పురా. ఎడికి వెళ్ళేవాలి పైస ఉంటే పని అవుతుంది. తనక నేను చెప్పురా. కూడా గట్టని తిట్టరా. అరే నాకు ఐడియా వచ్చిందిరా. ఏంది వరకేనా? నా పొలం ఉంది కదా, నేను తీసేస్తా. ఏంద్రా పొలం అమ్ముతావా? అసలు నువ్వు మనిషివేనారా? అయినా గదని కోసం పొలం అమ్మడేంద్రా? మీ అయ్యవ్వ ఎంతో కష్టపడి దాన్ని సంపాదించారు.
రేపు నీకు పిల్లని ఇవ్వాలంటే కూడా వెనక ముందు ఏదో ఆస్తిపాతి చూస్తారు. నువ్వు ఉన్న పొలం అమ్ముకొని దానికి పెడితే నీకు పిల్లని ఎవరు ఇస్తారా? నీకు లగ్గం ఎట్లా అవుతుంది? దాంతో ఉండడానికి పొలం పోయినా మంచి లాస్ట్కు నేను పోయినా మంచి. అది నాకు కావాలి, నాకు అంతే. పిల్లని ఇస్తే అని పెళ్ళి అయితే కానీ లేకపోతే లేదు, నాకు అది కావాలి అంతే. అరే నీ మంచి కోరి చెప్తానరా, పొలం అమ్మకురా. పొలం అమ్మి గదని పెట్టుడు ఏంద్రా నాకు అర్థం కాదు. అరే దానిదైనా కాయసి పడ్డది, ఎట్లా వేసి దాన్ని నేను మింగాలే, నాకు అది కావాలి అంతే. నేను ఎప్పుడు చెప్పిన పూరా దాని మీద కాయసి పడడానికి కొద్దిగా మానవ అనిపిస్తలేరా చెప్పడానికి కూడా? అరే నచ్చింది రంభ, నాకు అది నచ్చింది అంతే, నాకు అది కావాలి. ఏమోరా నీ మంచి కోసం నేను చెప్తానా, ఈయనకుంటే నీ కర్మ అనుభవిస్తావు. అరే ఒకటి చెప్తుంటావారా, మాటలు ఇవ్వడని చెప్తారా, ఫ్రీగా వస్తాయి కదా మాటలు, పైసలు ఏమి ఉంటాయి కదా, ఇసోడే చెప్తారు మంచి ఇచ్చాడని. అనుభవించడం తెలుస్తుంది కథ ఏందని. పచ్చ కామర్లోనికి ఊరంతా పచ్చ కనబడదట. ఇప్పుడు నువ్వు దాని మైకంలో ఉన్నావు, నేనేం చెప్పినా నువ్వు పట్టించుకో ఈనవు. ఇక నీ కర్మ అంతా అనుభవించినాక తర్వాత నీకు అర్థమవుతుంది సంపత్తి కూడా ఎందుకు చెప్పిండు అనేది. దేహపోరా సరే నీ కర్మ నువ్వు అనుభవించిగా. దేహపో ఇసోటి బొచ్చడి నువ్వు నాకు చెప్తావు, వేసి దాన్ని పొందాలి అంతే. ఏంది టిప్ టాప్ తయారైతాను? మిండగాడు రమ్మన్నాడా? ఏంటండి ఆ మాటలు? పుట్టినరోజని తయారైతున్నా. నీ పుట్టినరోజా నీ సచ్చిన రోజా? సత్య దరిద్రం అవుతుంది నాకు. ఎందుకండి అంత ఘోరంగా మాట్లాడతారు? ఇంతకు ముందు మీరు ఎట్లుండేటోళ్ళు, ఎట్లా తయారైనరు? ఎందుకండి నన్ను చూస్తేనే ఓరుస్తలేరు? నేనేం తప్పు చేసినా చెప్పండి. నీ జట్టముఖమే జట్టముఖం నాన్న. మీ అమ్మ నాకు కట్టబెట్టింది దరిద్ర నాన్న. నేను బావ కదా అని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కదా అని పెళ్లి చేసుకున్నా ఎంతో ఇష్టంతో. ఏమైంది ఈయనకి? మంచిగానే ఉన్నాడు కదా, ఈ మధ్యనే ఎందుకు ఇట్లా తయారైందో అర్థమైతలేదు. అసలు ఏమైంది? నా బతుకెటు పోతుంది? నన్ను చూస్తేనే ఊరుస్తలేడు. వీడు నా నోట్ల మన్ను పోతాడు, దీని సంగతే చెప్తిగా. నేనేదో చూపిస్తామని కావు మంచిది. ఏమైందిరా గింత లేట్ చేసినావు? ఇంట్లో నీ పిల్లని రానిత్తలేదా ఏంది? దాన్ని తిట్టొచ్చినా కన్నాడు. సరే రారా, నీ గురించి అప్పటి నుంచి వేడి చేస్తున్నా. అదినే ఏం చెప్తాను వదినే? ఏం లేదు పిల్లగా, చెప్పు. ఏం లేదు వదినే, ఏం చెప్తారని చూసుకోవాలని వచ్చినాక అంతే. సరే అని వదినే నీకు ముచ్చట చెప్పాలి. ఏందయ్యా? చెప్పాలా అద్దాని ఆలోచిస్తానా. ఏందది చెప్పు. అన్న గురించే. అన్న గురించా? అన్న గురించి ఏం ముచ్చట ఉంటది? వదినే నీతోటి అన్న మంచుకుంటాండి ఈ మధ్యలో. మంచిగానే ఉంటున్నాడు. మంచుకుంటాండా? నీకు అన్న గురించి తెలియదు కదనే, అదే విషయం చెప్దామని వచ్చిన. అన్న గురించి ఏం ముచ్చట ఉంటదయ్యా? నాకు తెలియంది. అంతగానం ఏం ముచ్చట అది? నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టే మా అన్న నీతో ఆడుకుంటాడు. ఏం ఆడుకుంటుండు? ఏం మాట్లాడుతున్నావు? చెప్పేదేదో చక్కగా చెప్పు. నీకు తెలియదు, పుల్ల ముచ్చట చెప్పాలా అందుకే వచ్చిన నేను. చెప్పుమనే అడుగుతున్నా. గా లచ్చన్న ఇంట్లో పూజితాన ఉంటది, దానికి అలవాటైంది మా అన్న. ఏం మాట్లాడుతున్నావు? నా మగుడు దానికి అలవాటు పడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటాను? నా కళ్ళేమని చెడిపోయినా నేను గుడ్డోనా? గుడ్డోన్వే కావచ్చు, అందుకే గిట్లా మాట్లాడుతున్నావు. చక్కగా చూసుంటే నా మౌన్ గురించి గిట్లా మాట్లాడవు నువ్వు. అరే
చెప్తే నీకు అర్థమైతలేదా? నీకు ఇన్నిసార్లు చూసినా అందుకే చెప్తున్నా నీకు నేను. ఇగో నా దగ్గర పిసపిస మాట్లాడకు. సరే ఒక క్వశ్చన్ అడుగుతా, నేను చెప్తావా? ఏంది అది? నేను ముందుగానే అడిగినా మంచిగా ఉంటున్నా అని అడిగినా. ఇప్పుడు చెప్పు. నా మొగడు నాతోటి మంచిగానే ఉంటున్నాడు. నీతో మంచిగా అడిగిన విషయం నాకు తెలుసు. నీకేం తెలుసు? నాకు తెలుసు ఆడ మంచి చెప్పుకున్నాడా మీ అన్న? ఆడ మంచుకున్నాడు కాబట్టి నీతో మంచిగా ఉంటాడు, నాకు ఆ విషయం తెలుసు. సరే కానీ ఒక ముచ్చట చెప్తా పట్టి, ఇవన్నీ ఇచ్చిపెట్టు. అన్నతో ఎట్లా నువ్వు మంచిగా లేవు, నేనన్నా నీతో మంచిగా ఉంటా జరగను అనుకుంటారు. ఏయ్ చెంప పగులుతుంది, నోడు చక్కగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎలా తీసుకో, ఆయన చేసిన పూజ అయితే తప్పే ఉన్నదా? బుండ్రికాయ విసుకుతా, చెప్పు అందుకొని చంపుతా. ఏమనుకుంటున్నావు? నేను చెప్పిన్నా అన్న నాతోటి మంచిగా ఉంటలేడని? ఈ ముక్క మీ అన్నకు తెలిసిందనుకో నరకి పోగుల పెడతాడు. ఏమనుకుంటున్నావు? వాడేం చేయడు, నువ్వేం చేయవు. ఎట్లా వేసి నాది నేను తీసుకుంటా పో. ఏంద్రా నువ్వు తీసుకునేది? చల్లడిక నుంచి పోతా వరకు. నువ్వు నడు ఫస్ట్. మొదగాల్ని మొగల్ని చెప్తానా? పిచ్చి పిచ్చి మాట్లాడతా. ఆగ్గిలో పెట్టుకో. ఆగ్గిలో పెట్టుకుంటా నువ్వేంద్రా నాకు చెప్పేది? పోయే ఏమైందిరా? ఏమో ఫోన్ చేసి చెప్పను రమ్మంటివి. నేను ఏ కాలం ఫోన్ చేసి ఎంతసేపు వచ్చేది? ఏ కాలం అయితే 5 నిమిషాలు కూడా కాలే కాదు, అవిరికి రానే పడుతుంది. ఏమైందిరా? ఏమైందా? ఎట్లా పూజ నాకు పడతలేదు. ఆయన ఎప్పటి తిరుగుతుంది బాగానే వెంబడి. ఆయన పెళ్ళనే గెలుచా అనిపోయినా. అది చెప్పు వాటి కొడతాన బట్టే, దాన్ని బట్టి కొడతాన బట్టే, దీన్ని బట్టి కొడతాన బట్టే. ఓ బాడుకావు, నువ్వేనా మనిషివేనారా? గాలింటికి ఎందుకైనావురా? ఆ వదిన ఎంత మంచిగా తెలుసా నీకు? బాడుకావు గట్ల కాదురా, ఆయన పిల్లని గెలికింది అనుకో, వాడు దాన్ని దూరం అవుతున్నా లైన్కి లేదని నేను అనుకున్నా. ఇట్లయితే నాకేమెరక? నువ్వు అసలు మనిషివేనారా? అరే అసలు నీకు ఫీలింగ్స్ ఉంటారు, నువ్వు ఓవరేనా? గిసుడేనా మాట్లాడేటి? మొగతనం అంటే ఈ ఆడలను గెలికుట్లా కాదురా. అసలు నువ్వు ఏ మనిషిరా? కొద్దిగా తలకాయ ఉందా నీకు? ఇంకా మళ్ళా సంసార పూసలే ఖర్చు నాకు చెప్తున్నావా ఏదో ఉద్ధరించేటట్టు? ఇవన్నీ కాదురా, నాకు అదన్నా కావాలి, ఇదన్నా కావాలి. నీ దగ్గర మార్గం ఉంటే ఎప్పుడు వదిలేదు సపరేకుండా. నాకు ఇవన్నీ అల్లకు నాకు. అరే అవన్నీ మర్చిపోరా. ఎందుకురా ఇవన్నీ పిచ్చి పిచ్చి వేసాలు? ఓటు పోయి ఓటు అయితే పెద్ద పరిచయం అవుతుంది. ఎందుకురా ఇవన్నీ? నాకు అర్థం కాదు. మంచిగా చదువుకున్నావు, జ్ఞానం ఉంది, కొద్దిగా తెలివి లేదారా? ఇవన్నీ వేస్టురా. గీ ముచ్చట కోసం నన్ను గత దూరం పిలిచింది. నీ ఏ మనిషి ఉన్నావురా? అరే గట్లా కాదురా, నాకు మనసులో మాత్రలేరా, దానికి అలవాటే. నాకు అది కావాలి, అందుకోసం అని పిల్లల దగ్గరికి. అరే జరేమన్నా చెప్పురా నాకు. దేహే నేనేం చెప్తారా? గీసండి ముచ్చట్లకు ఇంకోసారి నన్ను విలువకు. ఏవో పెద్ద మంచి మంచి ముచ్చట్లట ఏవో చెప్పు అని చెప్తున్నావా నాకు? అరే గట్లా కాదురా, రావురా. అరే నాకు ఇంకోటి భయం అవుతాను. ఏం దొరికరా పుసుక్కున బాగానే చెప్పింది అనుకో, నా పరిస్థితి ఏంద్రా? అరే మనకి అందుకే సప్పుడేకు ఉండాలిరా అని చెప్తున్నా. ఓ మొగోళ్ళు లెక్క ఎగేసుకుంటా పోతివి, ఇప్పుడేమో భయపడతా ఉన్నావు. పోయేటప్పుడు మరి ధైర్యం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు భయపడతావు రా? పుష్కనామె ఇట్లా అలా మొగోనికి చెప్పింది అనుకో, కొడుక నీ బొక్కలు మొత్తం విరిచి సిల్క్ తలిగెత్తాడు. ఏం కాదురా, నాకు నా బావ ఉన్నాడు. నా బావకు ఆ పూజిత విషయం బాగా విషయం చెప్పిన అనుకో, మా బావ వచ్చి మొత్తం మర్చుకుంటాడు. నా లైన్కి లేదని నేను చక్కగా పూజతోటి ఆరాంసే ఉండొచ్చురా. నీకు చెప్తే అర్థమైతలేదురా బాడుకావు. పేపర్లల్లా, టీవీలల్లా, ఇన్స్టాగ్రామ్లో అన్ని చూస్తలేవారా? ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతో మందిని చంపుతుర్రు, మర్డర్ కేసులు అవుతున్నాయి, స్టేషన్ల పండు తిరుగుతుర్రు, కోర్టుల పండు తిరుగుతుర్రు అని నీకు దండం పెడతారా? ఇవన్నీ మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసి లగ్గం చేసుకుని మంచిగా బతుకురా. హలో నువ్వు వెళ్ళిపోవచ్చు పో, నీ చూస్తున్నా కదా, వెళ్ళిపో. నీ కర్మ. అరే అనుభవించాలిరా, అందాన్ని మంచిగా అనుభవించాలి. చూతా ఉంటే ఏమవుతుందిరా? ఉన్నది ఒకటే జీవితం, నచ్చిన దాంతో మంచిగా మింగించుకుంటుండాలిరా. నీకేం తెలుసురా? కుదితా తొందరని గారికి అత్తనే. బావా నన్ను షాపింగ్ తీసుకోవా? మొన్న తీసుకోపోయినా కదా. అంటే మొన్న తీసుకోపోతే ఇవాళ తీసుకోపోవా? సరే పోదా అన్నాడు. సరే పా.
బావా? దా. నాకు ఒక్క పొద్దుని తెలుసు కదా. ఈ అమ్మ సోమవారం ఒక్క పొద్దు, శుక్రవారం ఒక్క పొద్దు, శనివారం ఒక్క పొద్దు, నీ ఒక్క పొద్దులు తగలడా. ఏంది బావా కొత్తగా మాట్లాడుతున్నావు? రా. వదిలే బావా, కొత్తగా చేస్తున్నావు ఎందుకు? దరిద్రదాన. చందుగాడు ఇంకా వస్తలేడు, దీనికోసం వెయిట్ చేస్తుంటే. అరే చందు ఆగరా. అరే నీకు విషయం చెప్పాలరా, చెప్పనీకి మాట వస్తలేదు, మనసు వస్తలేదు. ఏంటిదో చెప్పరాదురా, చెప్పడానికి ఏమవుతుంది? నాకు ఆఫీస్కి టైం అవుతుంది, జల్దీ పోవాలి. నువ్వు మీ ఇంటికి ముగింపు వెలుపుతున్నావు కానీ నువ్వు పోయినాకనే అసలాట ఆరంభం అవుతుంది. అసలు నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం అవుతలేదురా, చెప్పేది చక్కగా చెప్పరాదురా. అరే ఒకసారి మీ భార్య మీద కన్నేసి ఉంచారా. అరే ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక, అర్థమైందా? చల్ నడు. అరే దోస్తు అని చెప్తున్నా, అర్థం చేసుకోరా. అరే దోస్తు కాబట్టి ఒక్కసారి కూకుంటానా, ఇంకోసారి మాట్లాడినా అనుకో మంచిగా ఉండదు బిడ్డ. చల్ నడు. ఈయనేంది ఇంకా అత్తలేడు? ఈ టైంకి వచ్చేటోడే కదా. సరే ఒకసారి ఫోన్ చేస్తా. హలో. ఆయన లేడా? ఆయన లేడా? ఎవరు మీరు? మీ ఆయన తెలుసు నేను ఎవరో. మీరెవరో చెప్పండి. మీ ఆయన అడగండి, చెప్తాడు. అరే నేను నిన్ను అడుగుతా ఉంటే మా ఆయన అడుగు అంటావు. నేను ఫోన్ చేసింది ఆయనకు. మా ఆయన ఫోన్కే చేసామని తెలుసు. ఎవరు నువ్వు, ఏం పని? పని ఉందనే కదా ఫోన్ చేసింది. ఆ పని ఏందో అడుగుతున్నా కదా. రోజు ఈ టైంకి వచ్చేటోడు, ఇవాళతో లేట్ అయింది, ఇంకా రాలేదని ఫోన్ చేసిన. ఈ టైంకి వచ్చి చూడా, ఏం పనికి? నువ్వు చక్కగా ఉన్నాక నీ మొగుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాతో కదా మాట్లాడేది, మీ ఆయనతో మాట్లాడుకో. నా మొగని నేను అడుగుతా గానీ ఏం పనో చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? మీ ఆయన తొందరగా రమ్మాను. అరే ఏం పనో చెప్పు. ఎవరు ఫోను? నా ఫోన్ తీయద్దు అని చెప్పినా కదా. ఎవరో? నువ్వు రోజు పోతావట కదా. బరాబర్ పోతా. ఎందుకు పోతావు? నువ్వు చక్కగా ఉంటే దాని దగ్గరికి ఎందుకు పోతానే? నేను చక్కగా లేనిది కూడా దానికి చెప్పినట్టున్నావు, అందుకే అట్లా మాట్లాడుతుంది. దాన్ని ఉంచుకుండా ఎక్కువ మాట్లాడితే ఇంట్లో తీసుకొచ్చి పెడతా. ఉంచుకున్నావా? మరి నేనెందుకు? నీ అమ్మ పిచ్చి పిచ్చి నగరాలు చేయకు. నువ్వు చక్కగా లేకనే దాని దగ్గర పోతానా? ఏం చక్కగా లేను నేను. కర్త నీ అమ్మ. పో మీ ఎవరెడ్డి బా, బరాబర్ దాని దగ్గరికి పోతా. అవసరమైతే ఇంట్లో తీసుకొచ్చి పెడతా. ఇప్పుడు తెల్లారిందా నా ఇంటికి రావడానికి? అయ్యో 10 నిమిషాలు లేట్ అయింది, దానికేమైతుంది? నీ ముత్తుల పిల్లం రానియలేదు ఇక్కడికి. ఫోన్లేమో బాగా మాట్లాడుతుంది. నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పినా, నువ్వు ఫోన్ చేసినావు, దాన్ని పొట్టి కొట్టొచ్చినా ఇప్పుడు తెలుసా? అంటే నీకు ఫోన్ చేసే హక్కు నాకు లేదా? అరే ఇంట్లో ఉన్నప్పుడు చేయొద్దని చెప్పినా నీకు. అంటే టైం అవుతుంది, ఈ టైంకి వచ్చేటోని కదా, అందుకనే భయం కొద్ది ఫోన్ చేసిన. ఇప్పుడు దానికి లేనిపోని డౌట్. ఎప్పటికైనా తెలిసేదే కదా. తెలితే ఏముంది, చెప్పొచ్చిన బరాబర్. అవసరమైతే ఇంటికి తీసుకోపోతానని చెప్పిన. అవునా? ఇంట్లో నీ పెళ్ళని చెప్పినావు కదా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? బయట నా పరువు ఏం కావాలి, నా పరపతి ఏం కావాలి? ఉంచుకున్నదే, కట్టుకున్నదే. అయినా నేను ఒక్కనే ఉన్నానా? నేను లేనప్పుడు ఇంకెవరితోటి పోతానవు? బజార్ దానివి బజార్ లెక్కుండు, నిన్ను పెళ్లి చేసుకుంటానా? అవ్వా నీవెంత, నీ బతుకెంత? నీ బతుకు జడా ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నన్ను బజార్ దాని అన్నావు కదా,
నా దగ్గర వచ్చి ఉన్నప్పుడు నువ్వు కూడా బజారునివే కదరా, అప్పుడు తెలియలేదా? నిన్ను నమ్మి నా సర్వస్వం మొత్తం నీకు అప్ప చెప్పినా కదరా, నువ్వు గిట్లుంటాను కాబట్టి నీ పెళ్ళం గట్ట దూరం పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావే? నా పెళ్ళం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా నువ్వు కుక్కని బండవా అనే లక్షలు లక్షలు దొబ్బినావు. నీ మొగడికి బండి కొనిచ్చినా, నీకు చీరలు కొనిచ్చినా, నగలు కొనిచ్చినా. అవన్నీ అట్టేనే కొనిచ్చినావు నాకు, నీ పక్కన వండుకుంటే కొనిచ్చినావు. చల్ వేస్ట్ దానా, బజార్ దానా. నీ ఒక్కనేనా? నేను కాకుండా ఎంతమంది బయలు? నేను బజార్ దాని అయినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా బజారు, నా విషయం మర్చిపోకు. ఏ సంపుతా నీ అమ్మ. ఏయ్ నా విడుకోలే, అలా ముండా. నువ్వు పోతే నా దగ్గర ఇంకా 10 మంది వస్తారు పో. హలో పవన్. పూజ చెప్పు. ఏం చెప్తున్నావురా? నీ గురించి ఆలోచిస్తానా. నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, రా. అవునా? నిజమా? నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చేయి. అట్లయితే ఇప్పుడు వస్తా. సరేరా. పూజ పూజ, పొద్దున ఏదో కోపంలో ఒక మాట అన్ననే. పూజ, ఏ పూజ, పొద్దున కోపంలో ఒక మాట అన్నా. వీడెవడే? బజార్ దాని అన్నావు కదా, బజార్ దాని దగ్గరికి ఎవరత్త నీకేం అవసరం? నీ అమ్మ నేను ఎంత నమ్మిందే, ఎంత నమ్మినా. బంగారం లాంటి నా పిల్లని మోసం చేసిందే. నేను నమ్మినందుకు నాకు తగిన సాక్షి జరిగిందే. ఛీ, నిజంగా నువ్వు బజార్ దానివేనే. నీ అమ్మ చంపుతా. ఏయ్ రాయ్ నీ అమ్మ. రాధా రాధా రాధా, నన్ను క్షమించే, క్షమించే, నన్ను క్షమించు రాధా. ఆ పూజ నన్ను మోసం చేసింది. నిన్ను ఇన్ని రోజులు దాని మొదలు పడి నిన్ను పట్టించుకోలేదు. నన్ను క్షమించు రాధా, నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. దండం పెడతా. ఇన్ని రోజులు తప్పు చేసిందే, నీ విలువ తెలియదు. అమ్మ తోడు, అది ఎంత మోసం చేసిందే. అమ్మా రాదా, నన్ను క్షమించు రాదా. తప్పు తెలుసుకున్నావు కదా, శాంతి ఏడవకు. ఇన్ని రోజులు దాని మోజులో పడి నిన్ను పట్టించుకోలేదే. అమ్మా అద్దు బావా, ఎందుకు కొట్టుకుంటున్నావు చెప్పు. నీ విలువ తెలియలేదే. అమ్మా తోడు, నన్ను క్షమించు రాదా, దండం పెడతాను. అంత మాట అనకు బావా, మారినావు కదా, ఇంకేంది, నాకు ఇది కదా కావాలి. ఇన్ని రోజులు నిన్ను పట్టించుకోలేదు. నిన్ను అరి కోసం పుట్టి అమ్మతోడు కొట్టినా తిట్టినా నన్ను క్షమించే. నువ్వు ఓపికతో ఉండవే, నీ దండం పెడతా. నీ విలువ తెలియలేదే ఇన్ని రోజులు. ఏడవకు బావా, ఇప్పటికన్నా నీ తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలు బావా. ఎందుకు బావా, అద్దు బావా, ఊకో.
నువ్వు మారినావు కదా, నాకు ఇంకేం కావాలో చెప్పు. ఇన్ని రోజులు నీ విలువ తెలియలేదే, భార్య విలువ తెలియలేదే నాకు. దాని మోజులో పడి పట్టించుకోకుంటున్నా. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టమే. ఎన్ని తప్పులు చేసిన నన్ను ఒక దేవత లెక్క చూసినవే. నన్ను క్షమించు రాధా. దాని మోజులో పడి నేను తప్పు చేసిందే, తప్పు చేసిన. అంతే బావా, ఊకో. నీ విలువ నాకు ఇప్పుడు తెలిసిందే. సమాజంలో భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. కానీ కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న చిన్న ఆనందాల కోసం, జల్సాల కోసం అక్రమ సంబంధం పెట్టుకొని వారి జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి అక్రమ సంబంధాలు వద్దు, భార్యాభర్తల బంధం వద్దు. ఈ మార్పు కోసం మేము చేసిన ఈ చిన్న ప్రయత్నమే మా ఈ చిత్రం. మీ మనస్విని టీవీ. ధన్యవాదాలు.